వాళ్ళు కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నారు. వారికి కూడా మేము స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని పున్నం ప్రభాకర్ గారు గత 10 రోజుల క్రితమే పర్యవేక్షణ చేసి వివిధ డిపార్ట్మెంట్లకు ఆదేశాలు ఇచ్చినందుకు మరి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనిల్ కుమార్ గారు వారి సందేశాన్ని ఇవ్వాలని గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో 70 సంవత్సరాల ఈ యొక్క వినాయక ఉత్సవం దాదాపు ఈరోజు 71 సంవత్సరంలో అడుగుపెట్టి కేవలం మన ఖైరతాబాదే కాకుండా తెలంగాణ రాష్ట్రం కాకుండా యావత్ భారతదేశం కూడా కాకుండా ప్రపంచంలోనే ఈరోజు పేరు ప్రతిష్ట ఉన్న లేదన్న వినాయకుడు ఉందంటే అది మన ఖైరతాబాద్ వినాయకుడు అని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడే పెద్దలు దానం నాగేంద్రన్న గారు చెప్పినట్టు 70 సంవత్సరాల కింద శంకరన్న మొదలుపెట్టిన ఈ యొక్క వినాయకుడిని పెద్దలు దర్శనన్న గారి నాయకత్వంలో అదే విధంగా ఈ రోజు మన కుటుంబ సభ్యులైన కుమారుడు రాజ్ కుమార్ అన్న గారి నాయకత్వంలో ప్రతి కుమారుడు కుమార్తె అక్క కూడా ఉంది. మన ఫ్యామిలీ మొత్తం కూడా డెడికేటెడ్ గా ఈ యొక్క వినాయకుడికి డెడికేటెడ్ గా పనిచేస్తూ మన ఫ్యామిలీ కాకుండా ఖైరతాబాద్ లో నివసిస్తున్న ప్రతి ఒక్కరు కూడా కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఖైరతాబాద్ వినాయకుడికి వాళ్ళ యొక్క సర్వీస్ ని కూడా అంకితం చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ 11 రోజులు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తి శ్రద్ధలతో వాళ్ళందరూ కూడా సేవ చేసుకొని వెళ్తుంది. మరి ఈ సంవత్సరం కూడా పెద్దలు నాగేంద్రన్న గారి ఆశీర్వాదంతో నాయకత్వంలో నాకు కూడా మెంబర్ ఎక్సిడెంట్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా ఖైరతాబాద్ నియోజకవర్గ ఉత్సవ కమిటీ సభలో వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే 11 రోజులు కూడా మనమందరం కూడా ఎలాంటి ఇబ్బందులు కాకుండా అందరం కూడా అన్ని విధాలుగా కోఆర్డినేషన్ చేసుకుంటూ పెద్దలు మన హైదరాబాద్ నగర మంత్రి వర్యులు పున్నం ప్రభాకర్ గారు కూడా సహాయంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దగ్గర కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. మనం చూసాం ఇటీవలే బోనాల పండుగ హైదరాబాద్ లో ఎంత వైభవంగా మనం అందరం కూడా జరుపుకోవడం జరిగింది. మరి ఇప్పుడే నాగేంద్ర గారు చెప్పినట్టు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ అన్న గారు కూడా రాబోయే రోజులలో వచ్చి ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడం జరుగుతుంది కనుక మరొకసారి ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులు కావచ్చు, మన పోలీస్ సోదరులు కావచ్చు, వాళ్ళందరూ కాంట్రిబ్యూషన్ తోనే మన ఖైరతాబాద్ ఒక వినాయకుడు ఒక ఉత్సవాలు చాలా పెద్దగా గౌరవంగా పెద్ద ఎంతో వైభవంలో కూడా మనం అందరూ కూడా జరుపుకున్నందుకు అందరికీ కూడా నమస్కారం చేస్తూ బోలో గణేష్ మహారాజ్ కి బోలో గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు మాజీ శాసనసభ్యులు చింత రామచంద్ర రెడ్డి గారు మాట్లాడిన తర్వాత చైర్మన్ గారు మాట్లాడుతారు. అయితే చిన్న మనవి, చిన్న విన్నపం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వివిధ సిబ్బంది అందరికీ కూడా పొద్దున్నే అక్కడ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వారితో పాటు ఎన్ని వేల మంది భక్తులు వచ్చిన వారికి ప్రసాద పంపిణీ కార్యక్రమం కూడా మేము చేయడం జరిగింది ఉత్సవ కమిటీ ఆధ్వర్యం ద్వారా. వారు దయచేసి మీరు అక్కడ టెంట్ ఒక ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అక్కడ రావాలి. మీరందరికీ ఉత్సవ కమిటీ తరఫున ఇదే మా ఆహ్వానం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇప్పుడు మాజీ శాసనసభ్యులు వారి యొక్క సందేశాన్ని. మిత్రులు, స్థానిక శాసనసభ్యులు ఈ యొక్క ఉత్సవ కమిటీ అధ్యక్షులైనటువంటి శ్రీ దానం నాగేంద్ర గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారు అయినటువంటి శ్రీ పున్నం ప్రభాకర్ గారు, మిత్రులు తెలుగు రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాలకు కేంద్ర బిందువైన ఖైరతాబాద్ మహాగణపతి తొలి పూజకు సర్వం సిద్ధమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్ నరేష్, చెప్పండి. అధికారులందరూ కూడా
వైష్ణవి ఖైరతాబాద్ మహా గణేశుడికి సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కొద్దిసేపటి క్రితం గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ తొలి పూజా కార్యక్రమాన్ని అయితే పాల్గొనడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది అంటే 71వ సంవత్సరం సందర్భంగా 69 అడుగుల భారీ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ తొలి పూజా కార్యక్రమాన్ని అయితే చేయడం జరిగింది. తొలి పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొనడం జరిగింది. ఉత్సవ కమిటీ సభ్యులు అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ వీళ్ళంతా కూడా గవర్నర్ కి స్వాగతం పలుకుతూ కూడా స్వామివారి దగ్గర తీసుకువెళ్లి అక్కడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పూజా కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ ఇక్కడ వినాయక చవితి సందర్భంగా భక్తులందరికీ యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతున్నారు. విజువల్స్ లో చూడొచ్చు. మాజీ మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా ఎంపీ అనిల్ కుమార్ వీళ్ళంతా కూడా ఇక్కడ విజువల్స్ లో చూడొచ్చు. మొత్తంగా చూసుకుంటే ఖైరతాబాద్ గణేశుని వద్ద ఈరోజు పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6 గంటలకు స్వామివారికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ఆ తర్వాత 10 గంటలకు వస్త్ర సమర్పణ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు తొలి పూజా కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. ఇప్పటి నుంచి కూడా భక్తులకు దాదాపు 9 రోజుల పాటు స్వామివారికి సంబంధించిన నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి భక్తుల దర్శనం కోసం చెప్పేసి ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కూడా చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ ఖైరతాబాద్ గణేశుడికి చాలా ప్రత్యేకత ఉంది. ఈసారి భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఇక్కడ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి భక్తులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులకు అదేవిధంగా పోలీసులకు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు తొలి పూజా కార్యక్రమంతో ఖైరతాబాద్ గణేశుడు ఇక్కడ భక్తులకు దర్శనం ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ వచ్చే భక్తులకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి భక్తులకు సంబంధించేసి ఇక్కడ రోజు వచ్చే భక్తులు ఎంతమంది అంటే వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు కాబట్టి ఆ భక్తులందరికీ కూడా ఈ రోజు నుంచి ఉచిత ప్రసాద పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కొద్దిసేపటి క్రితం దానం నాగేంద్ర కూడా ప్రకటించడం జరిగింది. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వారికి ప్రసాదం తాను ఈ ఉత్సవ కమిటీకి అందిస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఖైరతాబాద్ గణేశుడు అంటే గణేష్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగ్యనగరంలో ఖైరతాబాద్ గణేశుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ గణేశుని దర్శించేందుకు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. దీనికోసం అని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం కానీ ఇటు ఉత్సవ నిర్వాహక కమిటీ అంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకోవచ్చు ఏదైతే గణేశుడు ఉన్నాడో దాదాపు 69 ఫీట్ల గణేశుడిని ఈసారి ఏర్పాటు చేశారు. దాదాపు అంటే 71వ సంవత్సరం సందర్భంగా అంటే 1954లో ప్రారంభించేసి అంచెలంచెలుగా ఎదుగుతూ 71వ సంవత్సరానికి చేరుకోవడం జరిగింది. 71వ సంవత్సరం 69 అడుగులతో భారీ మట్టి వినాయకుడిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 3 తలల గణేశుడిని చూడవచ్చు. అదేవిధంగా తలపైన స్వామివారి తలపైన పడగవిప్పిన నాగేంద్రుడు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ స్వామివారికి సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఈ రోజు వినాయక చవితి సందర్భంగా మధ్యాహ్నం తరం నుంచి భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికి వచ్చిన వారిని వచ్చినట్టుగా క్యూ లైన్లలో అనుమతిస్తున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితం పూజా కార్యక్రమాలు అంటే తొలి పూజా కార్యక్రమం పూర్తయింది కాబట్టి ఇక భక్తులందరికీ కూడా దర్శనం ఏర్పాట్లన్నీ చేస్తామని చెప్పేసి అన్నారు. ఇక్కడ మంత్రులు కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా చెప్తుంది అంటే భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఇటు పోలీసుల మీద అదేవిధంగా ఉత్సవ నిర్వాహక కమిటీ వాళ్ళపై ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ 9 రోజుల పాటు అంటే నవరాత్రి ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలకు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఖైరతాబాద్ గణేశుడి దగ్గరకు వచ్చేసరికి ఈ రోజు భారీ వర్షం అంటే రాత్రి నుంచి కూడా భారీ వర్షం పడుతున్నప్పటికీ కూడా ఉదయం గవర్నర్ వచ్చినప్పుడు కూడా వర్షంలోనే పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించారు. వర్షాలు అంటే ఈ రోజు 2 రోజులు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా ఎలాంటి ఆటంకాలు కలగకుండా మొత్తం ఏర్పాట్లన్నీ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇక్కడ ఏదైతే నిర్వాహకులు కానీ అదేవిధంగా పోలీసులు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా ఫాలో అవుతూ దర్శనం చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. వీకెండ్స్ లో ఎక్కువగా అంటే భక్తులు ఎక్కువగా వస్తారు కాబట్టి దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మరోవైపు ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది.